అందరికీ నమస్కారం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వైసీపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్నెస్ లేదని కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పేటువంటి అంశం. ఎందుకంటే ఆయన 6 వయసులో మరి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 4 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్కువ కాలం మంత్రిగా కూడా ఆయన మనకి ఎక్కువ టైమ్స్ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ టైంలో ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీలో 2014, 2019, 2024 ఈ 3 సార్లు పోటీ చేసినప్పటికీ 2019లో ఆయన విజయదుందుభి మోగించడం జరిగింది. ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీలో ఆయన శ్రీకాకుళం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అక్కడ వైసీపీని బలోపేతం చేయటం కానీ దాదాపుగా 15 నెలల నుంచి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా శ్రీకాకుళం వైసీపీలో ఎలాంటి కార్యక్రమాలు యాక్టివ్గా నిర్వహించడం లేదు. సో ఆయన ప్లేసులో కూడా ఆయన తమ్ముడైనటువంటి కృష్ణదాసును యాక్టివ్గా ఉండాలని చెప్పి వైసీపీ అధిష్టానం సూచించింది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో భాగంగా ఎవరైతే వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళకి వైసీపీ అధిష్టానం ప్రయారిటీ ఇస్తూ ఉంది. అదేవిధంగా డియాక్టివ్ అయ్యేటువంటి లీడర్స్ను మరి పట్టించుకోకుండా వారి స్థానంలో కొత్త వ్యక్తులను తీసుకొస్తూ తెర వెనుక రాజకీయాలలో మరి చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే వాటిని తట్టుకొని నిలబడేలాగా క్యాడర్ కండగా ఉండేటువంటి లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో మరి ఆయన గత 2024 ఎన్నికల్లో కూడా మరి ఆయన కుమారుడుకు ప్రసాదరావు గారు, ధర్మాన ప్రసాదరావు గారు టికెట్ ఆశించిన మాట వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్లో 2024లో ఆయన్నే ప్రసాదరావు గారినే బరిలో దిగాలి అని సూచించడంతో చేసేదేం లేక ఆయన బరిలో నుంచొని భారీ ఓటమి చూశారు. అప్పటి నుంచి కూడా మరి ఆయన డియాక్టివ్ అయ్యారు. యాక్టివ్గా కూడా కార్యక్రమాల్లో పాల్గొనటల్లా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా కూడా కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కోరిక ఏంటంటే తన కుమారుడికి రాజకీయంగా ఒక అవకాశం కల్పించాలి. ఎందుకంటే 6 వయసు దాటినటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో యాక్టివ్గా కూడా రాజకీయాల్లో ఇప్పటికే ఆయన 5 సార్లు మంత్రిగా 4 సార్లు మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. తన కుమారుడికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి రాజకీయాలకు ఉద్వాసన కలిగి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకునే వ్యక్తుల్లో ధర్మాన ప్రసాదరావు గారిని చెప్పుకుంటూ ఉంటారు. రాబోయే రోజుల్లో జనసేన వైపు చూస్తున్నారని కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే కొంతమంది జనసేన పార్టీ నేతలతో ఆయన టచ్లోకి వెళ్ళారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో కార్యక్రమాల్లో యాక్టివ్ కావటం లేదని తెర వెనుక మరి శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో తెర వెనుక మరి చాటుమాటుగా కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే అన్ని అనుకూలిస్తే మరి ఆయన పార్టీలోకి తన కుమారుడితో పాటు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీన్ని గమనించినటువంటి వైసీపీ కృష్ణదాసును యాక్టివ్ కావాలి, రాబోయే రోజుల్లో శ్రీకాకుళం వైసీపీకి కొత్త ఇన్ఛార్జి నియమించేందుకు కూడా తెర వెనుక రాజకీయాలు జోరుగా ఊపందుకుంటున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు.